దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు. ఈ పేరుకి, ఆ మనిషికి తెలుగువారు, తెలుగు జాతి, తెలుగుతనం ఎప్పటికీ రుణపడిపోయి ఉంటుంది. ఆయన మన తెలుగువారు అవ్వడం మన అదృష్టం, మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవడానికి వారితో కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, మీరు సార్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్నారే సార్, పద్మశ్రీ కాదు, ఆయనకి భారతరత్న రావాలి. ఎత్తుకోవడం అద్భుతం. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఆయనకి భారతరత్న రావాలి, వస్తుందని కూడా ఘంటాపదంగా చెప్పుకోవచ్చు మనం. అన్ని విధాల అర్హుడు సార్. డెఫినెట్గానండి. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి ఏ యుగానికో ఒక్కడ పుడతాడండి. యుగ పురుషుడు. డెఫినెట్గా యుగపురుషుడు అనే సినిమా కూడా టైటిల్తో సినిమా కూడా తీశారు కదా సార్. ఆయనతో ఎన్టీ రామారావు గారితో నాకు ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో పడిందండి సార్. విశ్వనాథ్ గారిని కలిస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పరిచయం చేశారు నన్ను. పరిచయం చేస్తే అకౌంటెంట్స్, సెట్ అకౌంటెంట్స్ కావాలంటే రేపటి నుంచే వచ్చే అన్నారు. అని అంటే సెట్ అకౌంటెంట్స్ అంటే కూడా తెలియదు నాకు అప్పుడు, సార్ బిగినింగ్ కదా. అవునవును. సరే, సెట్ అక్వైంటెన్స్కి రమ్మన్నాడు. ఆ సెట్ ఎక్కడ ఉంటుంది, అది ఏ స్టూడియోలో ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏమి తెలీదు. తర్వాత కాస్త పక్కన రూమ్లో సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగితే విశ్వనాథ్ గారి సినిమా అంటే వీనస్ స్టూడియోలో జరుగుతుందని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని నున్నగా తలకు నూనె పెట్టుకుని అక్కడి నుంచి రంగరాజపురం నుంచి తేరంపేట నడుచుకుంటూ వెళ్ళారండి సార్. దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్తే అంతా ఎస్ఎస్లో కెమెరామెన్, నిండు దంపతుల షూటింగు. అప్పటికి అందరూ చంద్రమోహను, తర్వాత లక్ష్మి, రమాప్రభ, రాజబాబు, కైకాల సత్యనారాయణ అందరూ ఉన్నారండి. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు కార్డు దిగారు, వస్తున్నారు. వస్తుంటే అందరూ లేచి అలర్ట్ అయిపోయి నిల్చున్నారు. ఎన్టీ రామారావు గారు సెట్లోకి వస్తూ ఉంటే ఏదో ఒక దైవాంశ సంభూతిలో వస్తున్న ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ టైం ఆయన చూడటం, రాముడిగా కృష్ణుడిగా చూశాం కదా. చక్కగా తెల్ల పంచ, తెల్ల లాల్చి వేసుకొని ధవళకాంతుల్లో దగదగ మెరిసిపోతున్నాడు ఆయన. ఆయన మెరిసిపోయాడో లేదో అది పక్కన పెట్టండి, నేను మెరిసిపోతున్నాను ఆయన్ని చూస్తూ. అనుభూతి చెందడం, అనుభూతి. సరే, కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత సావిత్రి, రామారావు గారు వాళ్ళిద్దరికీ ఒక షాట్ అరేంజ్ చేశారు. ఒక చెట్టు, ఆ చెట్టు ముందు ఒక చిన్న దిమ్మె, ఆ దిమ్మె మీద ఇద్దరే కూర్చోవడానికి స్పేస్ ఉంది. విశ్వనాథ్ గారు షాట్ చెప్పారు, ఎస్ఎస్ఆర్ గారు షాట్ అరేంజ్ చేశారు. దిమ్మెలో లెఫ్ట్ సైడ్నేమో సావిత్రి గారు కూర్చుంటారు, ఈ పక్క స్పేస్లో రైట్ సైడ్ ఉన్న స్పేస్లో ఎన్టీ రామారావు గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ, ఏదో డైలాగ్ ఉంది, అది షాట్. సరే, రిహార్సల్ చేశారండి. రిహార్సల్ చేసి టేక్ అని అన్నాడు విశ్వనాథ్ గారు. బ్రదర్ టేక్ చేద్దామంటే ఓకే బ్రదర్ టేక్ చేద్దామన్నారు రామారావు గారు. అంటూ బ్రదర్ టేక్లో మసాలా వేస్తామండి అన్నారు రామారావు గారు. ఓకే బ్రదర్ అన్నాడు విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి కూర్చోవటానికి ముందు ఇలాగాని సావిత్రి ఇట్ట అన్నాడు. అనేసరికి ఆ దెమ్మ మీద నుంచి సావిత్రి గారు కింద పడిపోయింది. ఎస్ఎస్ఆర్ గారు కెమెరామెన్ సావిత్రి ఏది అని అంటున్నాడు కెమెరాలో నుంచి చూసి. అంటే అనుకోకుండా జరిగినటువంటి మసాలా వేయటం అంటే ఆయన ఏదో గమ్మత్తు చేస్తాడని అనమాట. సరే, మళ్ళీ కూర్చోబెట్టి ఆ మసాలా కాస్త రేంజ్ తగ్గించి మళ్ళా రామారావు గారు వచ్చి ఆవిడ పక్కన కూర్చొని డైలాగులు చెప్పారు. అదొక షాట్ అయిపోయింది. ఇది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్.
సో తర్వాత షార్ట్లు తీస్తున్నారండి. షార్ట్లు తీస్తూ ఉంటే 11 గంటలకి అది ఎస్విఎస్ ఫిలిమ్స్, మిద్దె జగన్నాథరావు గారు ప్రొడ్యూసరు. సార్ ఆయన వచ్చి 11 గంటలకి రామారావు గారి దగ్గరికి వచ్చి, అప్పుడు పెద్ద ఆయన అనేవాళ్ళం. రామారావు గారు అనేవాళ్ళం కాదు, పెద్ద ఆయన అనేవాళ్ళం. ఇప్పుడంటే రామారావు గారు అంటున్నాం అనుకోండి, అయ్యా మరి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడిగాడు ఆయన. 11 గంటలకు వచ్చి ఆయన అడుగుతారంట. అడిగితే ఆయన మెనూ చెప్తాడు ఏ కూర వండాలని. ఓకే. మిద్దె జగన్నాథరావు గారి ఇంట్లో అద్భుతంగా వంటలు చేస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు. సార్ రామారావు గారు బ్రదర్ అని ఆలోచించి, బ్రదర్ చింత చిగురు మాంసం వండించండి అని అన్నారు. అనేసరికి అలాగేనండి అని చెప్పి మిద్దె జగన్నాథరావు గారు వెళ్ళారు. అది అన్ సీజన్, చింత చిగురు దొరకదు. చింత చిగురు కోసం మెడ్రాస్ అవుట్స్కట్స్కి 4 జీపులు వెళ్ళేయండి. అంటే ఆ రోజుల్లో ఆయన మాట వేదం. రోజు 11 గంటలకు వచ్చి ఆయన మెనూ అడగాలి నిర్మాతలు. ఆ ఫుడ్ తెచ్చి రెడీ చేస్తారనమాట. వేడిగా హాట్ బాక్స్లో తెచ్చి పెడతారు. ఆయన తినగా ఏదైనా మిగిలితే మా బట్టోళ్ళకి వేస్తారనమాట, తలాకేస్తారు. సరే వెళ్ళారండి. మొత్తానికి ఎక్కడో మరి చింత చిగురు చింతకు ఏదో తీసుకొచ్చారు, చక్కగా వండారు. వెండి ఆ కూర తీసుకొచ్చి అప్పటికి 1 గంట బ్రేక్ అయితే ఎన్టీ రామారావు గారు తినేసే వరకు కాస్త ఆగండి. సరే మేము కాసేపు ఆగాము. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ చింత చిగురు మాంసం కూర మా వరకు వచ్చింది. ముందేమో అసోసియేట్ డైరెక్టర్ కూర్చున్నాడు, తర్వాత అసోసియేట్ కెమెరామెన్ కూర్చున్నాడు, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, లాస్ట్లో నేను కూర్చున్నాను. నేను అప్రెంటిస్ని కదా. సరే ఆ కూర అందరికీ వడ్డించారండి. ఆఖరికి నాకు వచ్చేసరికి ముక్కలేదు, ఇంత ఇగురు పడింది. మొక్కలేదు ఆకొచ్చింది అనంటే, ఓహో నేను అప్రెంటిస్ కాబట్టి నాకు ముక్కబడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ముక్కబడుద్ది అని అనుకుని ఆ రోజు ఆ విధంగా షూటింగ్ అయిపోయింది. ఆ రోజంతా సావిత్రిని చూడటం, రామారావు గారిని చూడటం, తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, కైకర సత్యనారాయణ వీళ్ళంతా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.